ఒక విమర్శ ఉంది కదా దీని మీద. ఒక తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి కథతో ప్రధాన పాత్రధారులు అందరూ కూడా తెలుగు వాళ్ళు ఒక్కరు లేరు. వివేక్ ఓబరాయ్ పరిటాల రవి క్యారెక్టర్ ముంబై, తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసినటువంటి శత్రుఘ్న సిన్హా, ఆయన బాంబే వాడు. మధ్య చెరువు సూరి, ఆయనేమో తమిళనాడు. సూర్య అదే సూర్య, అందులో మధ్య చెరువు సూర్య అని అంటారు. ఆయన పేరు సూర్య, అదే సూర్య తమిళుడు. అట్లాగే బుక్కారెడ్డి అంటే ఓబుల్ రెడ్డి క్యారెక్టర్, అవును. ఆయన చూస్తే అభిమన్యు సింగ్. అంతా ఎక్కడెక్కడానో తీసుకొచ్చి పెట్టారు. ఎందుకని తెలుగు? మంచి ప్రశ్న అడిగారు మీరు. అంటే ఇప్పుడు రెండు కుటుంబాలు వైరం నడుస్తుంది, అప్పుడు ఇంకా వైరం, అప్పటికి ఇంకా వైరం పోలేదు. ఆ వైరం సినిమా తీసే టైంకి తెలుగు రాష్ట్రాల్లో రెండు కుటుంబాల మధ్యన వైరం అవ్వచ్చు, రెండు కులాల మధ్యన వైరం అవ్వచ్చు, ఏదైనా మేబీ ఏదైనా అనుకోవచ్చు. అది ఇంకా ఆ వేడి తగ్గలేనప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా యాక్ట్ చేయడానికి భయభ్రాంతులు అవుతారు, భయపడుతూ ఉంటారు. కనుక వర్మ గారికి ఎప్పుడు కూడా ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ. ఇది మీకు ఇంకొకటి తెలుసో లేదు, ఇది పాన్ ఇండియాలో ఆడిన సినిమా. ఇది హిందీలో బాగా ఆడింది, తమిళ్లో బాగా ఆడింది, మీకు తెలుగులో తమిళ్లో రక్త చరిత్ర 2 ఆడింది. రక్త చరిత్ర 2 ఆడింది, 1 కూడా యావరేజ్, 1 కూడా బాగా ఆడి, అంటే 1 కూడా అంత పర్లేదు, కానీ 2 మాత్రం పెద్ద హిట్ అయిపోయింది సినిమా. అంటే ఇవన్నీ నేనేం చెప్తాను, కొన్ని ఏరియాలో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు కొన్ని యావరేజ్ అవుతాయి. అయితే ఆ సినిమా మొత్తం కర్ణాటక చాలా బాగా ఆడింది. అదే ఇక్కడ మనకి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నప్పుడు అక్కడ క్యారెక్టర్ ఎవరు చేశారు అనేది కాదు. రవణ క్యారెక్టర్ వివేక్ ఓబరాయ్ చాలా చాలా బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ చేశాడు. శత్రుఘ్న సిన్హా గారు రామారావు గారు క్యారెక్టర్ చేశాడు. అలాగే సూర్య గారు క్యారెక్టర్ శివాజీరావు. అలాగే మన పరిటాల రవి క్యారెక్టర్ ఆయన చేస్తే, మన సూర్యని క్యారెక్టర్ మన సూర్య గారు చేశారు. అంటే పేర్లు అక్కడ సంసార ప్రాబ్లమే వేరేగా పెట్టచ్చు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఎన్నుకున్నది అదే సబ్జెక్ట్. అందరి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు పర్ఫెక్ట్ గా. అదే పర్ఫెక్ట్ గా ఎవరు తీయలేరు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఇంకా కొన్ని చేయగలుగుతారు, కానీ కొన్ని తీయలేము. ఎందుకంటే కొంత కల్పితాలు ఉంటాయి. ఎందుకంటే సినిమా అంటేనే కల్పితాలు ఉంటాయి, సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. 100% మహానటి సినిమా కూడా పూర్తిగా తీసారని నేను ఒప్పుకోను. ఇమాజినేషన్ తో కొంత తీయగలుగుతాం. కొన్ని బయటకు చెప్పలేని ఉంటాయి, కొన్ని బయటకు చెప్పిన ఉంటాయి. అన్ని చెప్పాలి అంటే అది సినిమా అవదు. స్క్రీన్ ప్లే మొత్తం టోటల్ గా డాక్యుమెంటరీ అయిపోద్ది. ఆ డాక్యుమెంటరీ కాకుండా సినిమాలో తీయాలంటే సినిమా క్రిటిక్స్ అంటే సినిమాని కొంచెం సినిమా విధంగా అనేది పెట్టాలి కదా, ఒక డ్రామా పెట్టడానికి ఆ సినిమా అవుతుంది. కనుక ఫస్ట్ 1 ఎక్స్ట్రాడినరీ హిట్ అయిపోయింది. తర్వాత 2 అనేది సినిమా మీకు తమిళనాడు అన్ని కూడా హిట్ అయింది. ఇక్కడ కూడా పర్లేదు, సినిమా బాగా ఆడింది. అంటే సినిమా అంత కాకపోయినా యావరేజ్. ఎందుకంటే ఈ అన్ని మనం ఈ 2 సినిమాలకి నేను ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే, ఈ సినిమాకి క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి చేశారు అనేది కాదు, జనాలు యాక్సెప్ట్ చేశారు, సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేశారు. ఆ సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ ఎవరు ముందుకు రాకపోవడమే కదండి, రాలేరు కూడా. ఏమండి ఇప్పుడు మీరు నేను కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంటర్వ్యూ చేయాలంటే ఇప్పటికీ భయభ్రాంతులే, ఇప్పటికీ కూడా చాలా కష్టం. ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే ఇప్పటికీ భయభ్రాంతులే. కానీ ఏంటంటే ప్రజలకి మనం ఏదో రూపంలో చెప్పాలి. గతంలో మీ నాన్నగారు ఏం చేసేవారు, గతంగా మీ తాతగారు ఏం చేసేవారు, గతంలో మన ఊర్లో ఇది పలానా ఉండేదంట అని మనం ఎందుకు చెప్పుకుంటుంటాం అంటే, పలానా ఇప్పుడు అన్ని నెట్స్ వస్తే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అన్ని దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు మనకి మీకు నాకు ఏం దొరకలే. ఒకప్పుడు మనకి బయట మంచం మీద కూర్చోబెట్టి పలానా రాజు బిడ్డ, పలానా వాళ్ళు పలానా ఇలా ఉండేవారు, పలానా రాజులు పాలించారు, పలానా వాళ్ళు బ్రిటిష్ పాలించారు, అల్లూరు సీతారామరాజు ఇలా ఉండేవారు, లేకపోతే వీళ్ళు ఇలా ఉండేవారు అని చెప్తూ ఉండేవారు పెద్దలు మనకి. ఇప్పుడంటే మనకు సోషల్ మీడియాలో అన్ని అందుబాటులో వచ్చేసాయి. కనుక ఇప్పుడు ఈ సినిమా కూడా గత చరిత్రని చూస్తే ఒక్కసారి రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలంతా కూడా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో మీరు చూడాలి అంటున్నారు. సినిమా చూడాలి మళ్ళీ, అంటే థియేటర్ లోనే చూడాలి, అంటే పబ్లిక్ డిమాండ్ అనమాట. పబ్లిక్ డిమాండ్ అది థియేటర్ లో సౌండ్ సిస్టమ్ తో చూడాలి. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే సౌండ్ సిస్టమ్ అంటే థియేటర్ లోనే సినిమా చూడాలి. కనుక ఆ వెయిటింగ్ జనాలు చేస్తున్నారు కాబట్టి దీనికి ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. 17వ తారీఖు చాలా ఎక్కువ ఉంది. అందుకని ప్రేక్షకుల కోరికపై 16 ప్రీమియర్ షోస్ కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎన్ని పడతాయి ఏంటి అనేది అది వర్మ గారు డిసైడ్ చేస్తారు. నేను అంతదాకా దూరను. కానీ ఈ సినిమాని మొత్తం టోటల్ గా ప్రతి ఒక్కరు
ఈ గత చరిత్రను తీసుకోండి, అంటే గత చరిత్రలో ఏం జరిగింది, ఆ చరిత్ర మనకు వద్దు. మళ్ళా ఇప్పుడున్న డెవలపింగ్ కావాలి, ఇప్పుడున్న మన పరిశ్రమలు కావాలి, ఇప్పుడున్న మన ఏరియాలో అన్నా బాగున్నావా అంటే బాగున్నాం. కులం మతం ఎవరికి వద్దు, కులం వద్దు, మతం వద్దు, అందరం మనం ఒక్కరమే కలాలి, కలిసి ఉండాలి. కలిసి ఉండి మన అందరం కూడా అన్నదమ్ములుగా మన ఏరియాని డెవలప్ చేసుకోవాలి. ఒకప్పుడు డెవలపింగ్ అంటే బాంబులు ఉండే, ఒకప్పుడు డెవలపింగ్ అంటే రాయలసీమలో మొత్తం టోటల్ గా కరువు తాండవం ఆడేది. ఈ రోజు కరువు తాండవం లేదు. రాయలసీమ రత్నాల సీమగా, రాయలసీమలో గోల్డ్ ఉంది. ఇప్పుడు రాయలసీమలో ఈరోజు ఎక్కడ లేని గనులు ఉన్నాయి. ఆ గనుల్ని మనం ప్రపంచంలో మళ్ళా రాయలసీమ నెంబర్ 1 అయ్యేటట్టు చూసుకోవాలి తప్ప మళ్ళా గత చరిత్రకి వెళ్ళకూడదు అనేది ఈ ఒక్కసారి ఇప్పుడున్న జనాలందరూ కూడా మళ్ళా చూసి ఆ ప్లేస్ కి మళ్ళీ వెళ్ళకుండా డెవలపింగ్ ఇస్ ద ఏరియా చేసుకోవడానికి. 2 కుటుంబాలు 2 కులాల మధ్యన అన్ని సమసిపోయి హ్యాపీగా ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉండాలని, ఈ సినిమా చూసి ఆనందించాలని, ఈ సినిమా చూసి సినిమాలాగానే చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.